అనంతపురం జిల్లాలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో కదిరి పురవీధులు జనసంద్రంగా మారాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతపురం జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఈ రోజు రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం కోసం రథాన్ని పూలతో అందంగా అలంకరించారు. దానిపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిరి మాజీ శాసనసభ్యుడు కందికుంట ప్రసాద్, జట్టి చైర్మన్ సాబ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని తాళ్లతో లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. పూరి జగన్నాథ రథోత్సవం తరువాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవానికి తరలివచ్చారు. రథోత్సవం జరుగుతున్న సమయంలో భక్తజనం రథంపై దవనం, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. ఇలా చేయడం ద్వారా అనారోగ్యాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ రథోత్సవంలో పాల్గొనడం తమకు దక్కిన అదృష్టమని మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, జడ్పీ చైర్మన్ చమన్ సాబ్ అన్నారు. వందల సంవత్సరాల కాలం నాటి దేవస్థానం ఇది. తిరుమలలో అన్య దేవుని ప్రస్తావన దేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు కూడా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద అని ఖాద్రి లక్ష్మీ నరసింహుని స్మరించేటువంటి, ఆయన నామస్మరణ చేసేటువంటి ప్రాశస్తం ఉన్నటువంటి దేవస్థానం ఇది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవస్థానం ఇది. ఈ రోజున భారతదేశంలోనే మూడో అతిపెద్ద రథం ఇది. వందల సంవత్సరాల కాలం నాటి రథం ఇది. 7 సంవత్సరాల కిందట కోటి చిల్లర ఆదాయం ఉన్నటువంటి దేవస్థానము ఈ రోజున 10 కోట్లకు చేరింది. భవిష్యత్తులో 50 నుంచి 100 కోట్లకు చేర్చే విధంగా కార్యక్రమాలు చేపడతాము. ప్రత్యేకించి ఈ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క తేరు ఒక చరిత్ర. ఇది ఎన్నో వందల సంవత్సరాలు జరుగుతున్నటువంటి చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా ఈ రోజు మన అనంతపురం జిల్లాలో జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సందర్భంగా ఈ జిల్లాని, కరవు జిల్లా అయినటువంటి కరవు జిల్లాని సస్యశ్యామలంగా మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ కూడా ఆనందోత్సవంగా ఉండే విధంగా ఆ లక్ష్మీ నరసింహ స్వామి దీవించాలని ఆ దేవుని కోరుకుంటూ భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. ఈ దేవదేవుని యొక్క సన్నిధిలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. ఉత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కదిరి డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. 300 మంది దాకా కానిస్టేబుల్స్, ఒక 150 మెంబర్స్ హోంగార్డ్స్, అదేవిధంగా ఎస్ఐలు ఒక 35 మంది, సిఐలు ఒక 12 మంది, ఒక డిఎస్పీలు 3 ఆధ్వర్యంలో ఈ బందోబస్తు, భారీ బందోబస్తు కల్పించడం జరిగింది. అదేవిధంగా 25 సీసీ కెమెరాస్ కదిరిపట్నం నందు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నాయి. దానికి సంబంధించి కంట్రోల్ రూము, అక్కడ ఒక ఎస్ఐని, మెన్నుని 24/7 వాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెంపుల్కి సంబంధించి కూడా ఒక 25 కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కంట్రోల్ రూమ్లో ఒక ఎస్ఐని పెట్టేసి ఓపీలో ఉన్న స్టాఫ్ని కంట్రోల్ రూమ్ మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు మ్యాన్ ప్యాక్ ద్వారా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. రథోత్సవం సందర్భంగా ప్రజలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, ప్రసాదాల వితరణ చేపట్టారు.